చూసారు కదా, ఫస్ట్ షాప్ వన్లో తినే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ షాప్ మొత్తంలో ఏమేమి ఉన్నాయి, అది పాత పట్టు అనమాట, షాప్ మీద ఉండింది, అదే బంకు మీద ఉండింది. ఇది వచ్చేసరికి డైమండ్ సోపుల్లో మేము ఇక్కడ అంతా 10 రూపాయలు డైమండ్ సోపులేనండి, మోస్ట్లీ డైమండ్ సోపులు. నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫ్ ఎక్సెల్, విమ్, సాల్ట్ ప్యాకెట్లు, సంతూర్, మినీ సంతూర్ 10 రూపాయలు. కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలుసుండదు సోపుల గురించి. అయితే 10 రూపాయలు, ఎక్కడికైనా క్యారీ చేయడానికి బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి 10 రూపాయలు పేస్ట్లు, అన్నీ 10 రూపాయలవే. ఇక్కడ అంతకంటే ఎక్కువ కొనరు, అది వేరే విషయం. నెక్స్ట్ సర్ఫ్ ప్యాకెట్స్, జెట్లు. ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్న జెట్లు అంటారేమో, మా సైడ్ కొంచెం గుడిసెల్లో అలా ఉండే వాళ్ళు ఎక్కువ, అందువల్ల వాళ్ళ కోసం ఈ జెట్లు. నెక్స్ట్ సిగరెట్ కూడా ఓన్లీ 1 టైప్ ఆఫ్ సిగరెట్స్ ఉంటాయి, అది మేము తాగనివ్వం ఇక్కడ, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళే పని తీస్తాను, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ ఇది బీడీ కట్ట. అండ్ ఇప్పుడు కొంచెంగా చూపిస్తాను. ఇప్పుడు దండలు ఏమన్నా చూద్దాం. బూస్ట్, నేనైతే బూస్ట్ పాలు తప్ప ఇంకేవి పెద్ద ప్రిఫర్ చేయను, కానీ ఎమర్జెన్సీ కేసులో కాఫీ, ఆ తర్వాత టీ. ఫస్ట్ మాత్రం నా ఫేవరెట్ బూస్ట్ లేకపోతే హార్లిక్స్ లేకపోతే ఆ తర్వాత మిగిలిన బ్రూ ప్యాకెట్స్. ఒక కప్ కాఫీకి ఒక ప్యాకెట్, విన్నారా? అది కప్పు కాఫీ ఒక ప్యాకెట్. 5 రూపీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 రూపీస్ గరం మసాలా, 5 రూపీస్ వచ్చేసరికి చికెన్ మసాలా. నెక్స్ట్ నవరత్న ఆయిల్, ఇప్పుడు అమరావతి కూడా వస్తున్నాయి, ఇక్కడ ఎవరు అమరావతి యూస్ చేయరు, అంత నవరత్న ఆయిలే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీరా, 2 రూపీస్ మీరా ఆనియన్ చాలా బాగా పనిచేస్తాయి. నేనైతే నా ఫేవరెట్ 6 క్లినిక్ ప్లస్ ఇప్పుడు నేను వాడేది, ఇంకేం వాడాను, ఓన్లీ క్లినిక్ ప్లస్. చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది, ట్రై చేయండి ఎవరైనా. అండ్ నెక్స్ట్ మీరా ఎల్లో. ఇటు వచ్చేసరికి కల్లాపి రంగులు, అందరికి ఐడియా ఉందో లేదో, మా దగ్గర ఓన్లీ పర్ఫెక్ట్ శ్రీ సౌభాగ్య ఉంటుంది, శ్రీభాగ్య కూడా ఉంటుంది అనమాట. శ్రీ సౌభాగ్య అయితే ఫుల్ కలర్ చాలా బాగుంటుంది, బయట చలినా కూడా. అండ్ నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్ షాంపూలు. ఇటు వచ్చేసరికి కంఫర్ట్, చూసాక శ్రీ సౌభాగ్య ఎన్ని ఉన్నాయో. అవి మెట్రో రోడ్లు కదా, అందువల్ల శ్రీ సౌభాగ్య ఎక్కువ యూస్ చేస్తాం, ఎందుకంటే గ్రీన్గా ఎల్లోగా భలే మెరుస్తుంది. అదే ఇంకొకటి ఉంటుంది శ్రీభాగ్య, అదమ్మో అస్సలు కలరే డిఫరెంట్, వైట్ వస్తుంది. 10 రూపాయల టీ పొడులు, 5 రూపాయల టీ పొడులు అట్లా అయిపోయాయి. వచ్చరికి లక్ష్మణ్ రేఖ, చూసారా ఎలా ఉన్నాయో, అవన్నీ పైవి. ఇప్పుడు కింద చూపించా కదా మీకు ఆల్రెడీ. ఇంకా మన దగ్గర ఏమేమి ఉంటాయంటే హ్యాపీ అబ్బా నా ఫేవరెట్ హ్యాపీ అయితే. ఇప్పుడు నేను బోర్ కొట్టినప్పుడు పాలు హ్యాపీ లేదా వాటర్ హ్యాపీ. నెక్స్ట్ ఇదేం ఫ్లేవర్ అబ్బా, అయ్యో నేను చూడలేదు, చూద్దాం. క్రీమ్ బిస్కెట్స్, పీప్ వాళ్ళ క్రీమ్ బిస్కెట్స్ బాగుంటాయి కూడా, టేస్ట్ పరంగా బాగుంటాయి. నెక్స్ట్ 2 రూపాయల రబ్బర్లు, మీకు ఐడియా ఉందో లేదో మరి, 2 రూపాయల రబ్బర్లు సారీ అలవాట్ల పొరపాటు, రబ్బర్లు. ఇంకా మన షాప్లో ఇప్పటి వరకు అసలు మన షాప్లో ఏమేమి ఉన్నాయి చూసారు కదా, పైన కింద, ఇదంతా ఓవరాల్ లుక్ అనమాట. షాపో బొంకో లేకపోతే కొట్టు అంటాం మా సైడ్, కొట్టుకుపోతున్నామ్మా అంటాం అలా, చూసారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కుంకుమ, రూపాయి ప్యాకెట్లు కుంకుమ, ఇప్పుడు అమ్ముతున్నారో లేదో అసలు. వచ్చేసరికి మెంతులు, కుంకుమ. అండ్ మన దగ్గర జీలకర్ర యాలకులు కూడా ఉంటాయి, మేబీ అయిపోయినట్లున్నాయి అవి. అండ్ ఇంకొక బాక్స్ మిస్ చేయలేదు, ఇంకోసం చెప్దాం పక్కన. అప్సరా పెన్సిల్స్, అమ్మ 100కి 105 వచ్చాయి, ఎలా బేటా? అప్సరా పెన్సిల్తో రాసానా, 5 మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసరికి బాలాజీ వన్ టచ్ బ్లాక్ పెన్, బాలాజీ వన్ టచ్ బ్లూ పెన్. ఈ బాలాజీవి ఎందుకంటే నాకు భలే నచ్చుతాయి అనమాట. 4 రూపీస్లో పెన్ వస్తుందా, పర్ఫెక్ట్గా పడుతుంది. అంటే కొన్నిసార్లు మొరా ఇస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఇది బ్లాక్ పెన్ చూపిస్తా, దిస్ ఇస్ బ్లాక్ పెన్. నెక్స్ట్ వచ్చేసరికి షార్ప్నర్స్, అప్సరా షార్ప్నర్,
అప్సరా షార్ప్నర్తో ఒక మార్కు. నెక్స్ట్ వచ్చేసరికి డామ్ వాళ్ళవి డస్ట్ ఫ్రీ ఎరేజర్స్ అనమాట. చాలా బాగుంటాయి ఇవి ఎరేజర్స్. చిన్నగా వస్తాయి కానీ చాలా బాగుంటాయి, చాలా బాగా వర్క్ అవుతాయి ఇవి. నాకు బాగా ఇష్టం. ఇంకొన్ని మంచి మంచి తీసుకొచ్చి పెడతాను, అంటే అప్పుడు నేను చదువుకున్నా కదా అందువల్ల. ఇది వచ్చేసరికి ఇది కూడా బ్లాక్ పెన్నే. బ్లాక్ పెన్, బ్లూ పెన్. అంతకుముందు మాకైతే అన్ని రెడ్ పెన్లే. రెడ్ అంటారు, రెడ్ ఇవన్నమాట ఇక్కడ. అండ్ మన దగ్గర బలపాలు కూడా ఉంటాయి. స్లేట్ పెన్సిల్స్ బాక్స్ పక్కన ఉన్నాయి. స్లేట్ పెన్సిల్స్ ఉంటాయి. స్లేట్ పెన్సిల్స్ తినేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అవి తింటే కడుపులో పెరిగిపోతాయి ఇలాంటివి చెప్పేవాళ్ళు అన్నమాట. అందువల్ల ఎప్పుడు ట్రై చేయలేదు. అవి అక్కడ. నెక్స్ట్ ఇంకేం పెండింగ్ ఉన్నాయబ్బా, ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసాను. చూసారా చిట్టి చిట్టి కప్పులు. అప్పుడప్పుడు మన షాప్లోకి గులాబ్ జామ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అది గులాబ్ జామ్ కంపెనీ వాళ్ళదనమాట. నియో కంపెనీ ఏదో సంథింగ్, వాళ్ళ దగ్గర నుంచి డబ్బా వస్తుంది, చాలా బాగుంటుంది అవి. నెక్స్ట్ దివాళీ టైంలో పేలుస్తారు కదా, ఇవి దివాళీకి తెచ్చినవి అయిపోయాయి. ఇవి 5 వరకు మిగిలాయి. 5 6 ఉన్నాయిలే. భూచక్రాలు, భూచక్రాలు అంతే. అంతే ఫ్రెండ్స్, అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన షాప్ ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూసారా ఓవరాల్ వీడియో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్యాచిలర్స్ బాల్కనీ. బాయ్ బాయ్.